ఇక చూడురా తెలంగాణ ప్రజలారా, ఇక ఒకసారి చూడుర్రి. జనాలకు మెసేజ్ రాలే, పిఎస్లకు పైసలు రాలే, గందరగోళంగా ప్రజాపాలన ఆన్లైన్ ప్రక్రియ. అప్లికేషన్ మెసేజ్ రాలేదంటున్న ప్రజలు, ఆన్లైన్ ఎంట్రీ కాగానే మెసేజ్ వస్తుందన్న సర్కార్. ఎంట్రీ ప్రక్రియ ముగిసిందని ఇప్పటికే ప్రకటన. ఏ స్కీమ్కు ఎన్ని దరఖాస్తులో కూడా వెల్లడి. ప్రజాపాలన నిధులపై అనుమానాలు, విలేజ్ సెక్రటరియట్ల పైన డేటా ఎంట్రీపై పైసల భారం, సొంత డబ్బులతోనే ఆన్లైన్ చేయించి తిప్పలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఆలోచించండి, ఇప్పటికైనా జనాలకు ఇప్పటి వరకు మీరు తెలంగాణ ప్రజల కామెంట్లు పెట్టుర్రు. మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు కదా, మీ సెల్లులలో మెసేజ్ వచ్చిందా? మీరు ఈ స్కీమ్కి అర్హులు, లేకపోతే ఈ స్కీమ్కు సంబంధించి మీరు అర్హుల లిస్టులో మీరు ఉన్నారు, ఇగో మీకు మెసేజ్ వచ్చిందా? అప్లికేషన్కు సంబంధించి మీది ఎంట్రీ అయిందని ఏమైనా మెసేజ్ వచ్చిందా? రాదు. ఎందుకంటే పరిపాలన మీద గ్రిప్పు లేదు వాళ్ళకు, పరిపాలన ఎట్లా చేయాలనో తెలియదు వాళ్ళకు. పరిపాలన అనేది దానికి సంబంధించి అదొక పద్మవ్యూహం, అదొక పద్మవ్యూహం. దాంట్లో పోవడం, ఎంట్రీ అయ్యడం వరకే వాళ్ళ పని, తర్వాత ఏం చేయలేరు. దాని ముదుగాలే దానికి ఒక వ్యూహాలు చేసి ఉండాలి రెడీగా, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరు ఆలోచించాలి తెలంగాణ సమాజమా. ప్రజాపాలనతోని ఇప్పటి వరకు మీకు మెసేజ్లు అట వచ్చినాయా మీ ఫోన్లల్లా? రాలే. ఇగో ఇది సార్ రేవంత్ రెడ్డి గారు, వినండి సార్ తెలంగాణ ప్రజల యొక్క గోస వినండి సార్. అయ్యా బాంచని వినవయ్యా, దొర పెద్ద దొర నువ్వు విను. మాకు మెసేజ్ రాలే, మేము ఏ స్కీమ్కి అర్హులైనామో మాకు తెలియదు, కానీ మీరు మొత్తానికి ఏ స్కీమ్కి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో కూడా వెల్లడించాలి కదా, మరి మా తెలంగాణ సమాజానికి తెలియదు చెప్పవా రేవంత్ రెడ్డిజీ? నా తెలంగాణ సమాజాన్ని నట్టేట ముంచుతారు వీళ్ళు.